సారీ వ్యవసాయ అనుబంధ రంగాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. డిమాండ్ ఉన్న పంటను సాగు చేసేలాగా రైతులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో ఇంధన కొరత, ధరలు పెరుగుతాయన్న కారణంతోనే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు. ఇంధన కొరతతో అల్లాడుతున్న వాహనదారులు. ఈగల్ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడి. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలాగా, రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలాగా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేసేలాగా రైతులకు అవగాహన కల్పించాలని, ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలాగా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలాగా ప్రోత్సహించాలని అన్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్తో విక్రయించేలాగా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు. రాష్ట్రంలో గత ఏడాది రబీలో హెక్టార్కు యూరియా వినియోగం తగ్గడం శుభపరిణామమని అన్నారు. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ చేసేలాగా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీనికోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలాగా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా చేసేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా కోకో పంటకు సంబంధించి కోకో సిటీ ఏర్పాటు చేస్తున్నామని, కోకో సిటీ ఔత్సాహిక రైతులకు ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 250 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. అరకు ఏజెన్సీలో కుంకుమ పువ్వు సాగును మరింత విస్తరించేలాగా, మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చేలాగా అధ్యయనం జరపాలని అన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత తలెత్తింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావాన్ని బూచిగా చూపి చమురు సంస్థలు కొద్ది రోజులుగా సరఫరాను తగ్గించాయి. ఈ ప్రభావం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. చమురు కంపెనీల నుంచి సరిపడా ట్యాంకర్లు రాక పెట్రోల్ బంకులు యజమానులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధంతో నిన్న మొన్నటి వరకు గ్యాస్ కొరతకే పరిమితమైన ప్రభావం ఇప్పుడు ఇంధన రంగాన్ని తాకింది. పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్న డీజిల్ కొరత వేధిస్తోంది. వాహనదారుల నుంచి వరి, ఆక్వా రైతుల వరకు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో డీజిల్ దొరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బంకుల్లో స్టాక్ లేక కోత యంత్రాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ధరలు పెరుగుతాయనే కారణంతో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇంధన కొరత వ్యవసాయ, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలో ఈగల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. 7 ఏళ్ల క్రితం ఈగల్ వింగ్ ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తామన్నారు. పని తీరుతో ఈగల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈగల్ ను ప్రీమియర్ ఆర్గనైజర్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గంజాయి పెంపకం, ఉత్పత్తులను నిరోధించేందుకు అలాగే ఎన్డీపీఎస్ అమలు చేయడంలో ఈగల్ ముందుందని వివరించారు. గతంలో ఆక్టోపస్, గ్రే హౌడ్స్ తరహాలోని ఈగలు కూడా బాగా రాణిస్తుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో చేయగలిగారని అన్నారు. భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. డ్రోన్లు, శాటిలైట్లతో గంజాయి నిర్మూలన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గంజాయి డ్రగ్స్ వినియోగించే వారిపై ఫోకస్ పెడుతున్నామని తెలిపారు. ఆ క్రమంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. డ్రగ్స్, గంజాయిని ఎవరు వినియోగిస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారనే కోణంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. మొదటి దశలో 10,000 టెస్టింగ్ కిట్స్ వినియోగించామని అన్నారు. అలాగే డ్రగ్స్ వినియోగించేవారు పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వాటిని తీసుకొస్తున్నారు అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నామని వివరించారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు చేపడుతుందని అన్నారు. ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టులు ఏర్పాటుపై ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,000 డ్రగ్స్ కేసులు ఉన్నాయని, అవి ట్రయల్స్లో ఉన్నాయని గణాంకాలతో సహా డీజీపీ వివరించారు.
ఈగల్ ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఆర్గనైజేషన్కి పెట్టారు. ఈగల్ ఆర్గనైజేషన్ ఈ 1.5 yearలో చేసిన వర్క్స్ మీద చూస్తే ఒక కంట్రీలో ఒక లీడ్ ఆర్గనైజేషన్ కింద మారిపోయింది. ఇంతకుముందు ఇట్లా మన గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఆర్గనైజేషన్స్ లాగా ఇప్పుడు ఈగల్ ఆర్గనైజేషన్స్ ఆ తరహాలో ఇది మారిపోయింది. చేస్తున్న పని మీద ఫస్ట్ టార్గెట్ అంటే కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు 10,000 to 11,000 acres నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి మనందరం. అది కాకుండా రెండోది ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్తో ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో టాప్ లెవెల్లో ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే మీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పిట్ ఎన్డిపిఎస్ మనం వాడుతున్నాము. కంట్రీలో ఎన్ని కేసెస్? 112 కేసెస్. ఇప్పటికీ మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద పిట్ ఎన్డిపిఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండ్, అది పని జరుగుతుంది. ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ సుమారుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్ చేసాం. ఈ 5 ఇంపాక్ట్ ఆపరేషన్లు కూడా గౌరవ డీజీపీ గారు సలహాలు సూచనల మేరకు ఆదేశాల మేరకు వాటిని రూపొందించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా ప్రత్యేకంగా రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్సు, ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా ఈ ఆపరేషన్ చైతన్యంలోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒరిస్సాలోని 5 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ ఏఎన్టీఎఫ్తో కూడా మేము అనుసంధానం చేసి వాళ్ళకి సమాచారాన్ని మేము అందిస్తున్నాం. ఆపరేషన్ ఈగల్ అండ్ ట్రైన్స్ ద్వారా వచ్చే వాటిని కూడా విస్తృతంగా గౌరవ డీజీపీ గారు ఇచ్చిన టాస్క్ ప్రకారం సుమారుగా 21 ట్రైన్స్ని మేము మానిటర్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, అదేవిధంగా ఈగల బృందాలు, జీఆర్పీ, ఆర్పిఎఫ్, డాగ్ స్క్వాడ్స్, నార్కో క్వైనైన్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. సేఫ్ క్యాంపస్ జోన్ని మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వచ్చే ఈ అకాడమిక్ ఇయర్లోని విస్తృతమైన కార్యక్రమాలు కూడా మేము ప్రారంభించబోతున్నాం, విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేయడం కోసం. అదేవిధంగా ఆపరేషన్ వజ్రప్రహార్ డీజీ గారు ఏదైతే హాట్స్పాట్స్ ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 849 హాట్స్పాట్స్ని గుర్తించడం, గత 10-15 సంవత్సరాల డేటాను మనం తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆపరేషన్ వజ్రప్రహార్ కూడా కోఆర్డినేట్ సెర్చ్ ద్వారా ఇటీవల కాలంలోని రాష్ట్రంలోనే విస్తృతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి రూపకల్పన చేసి మాకు వెన్నుంటి ప్రోత్సహిస్తున్న డీజీపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇంధన కొరతలో పలు చోట్ల పెట్రోల్ బంకులు మూసివేత అంశంపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నగరంలో ప్రముఖ హీరో అడవి శేషు సందడి చేశారు. తాను నటించిన డెకాయిట్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో అడవి శేషు కృతజ్ఞతలు తెలియజేశారు. 3వ వారంలో కూడా తన చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అడవి శేషు తాను నటించిన డెకాయిట్ చిత్రానికి సంబంధించి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను మీడియాతో పంచుకున్నారు. తాను హీరోగా, మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించిన డెకాయిట్ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో సంచలన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ చిత్రం విడుదలై ఇప్పటికీ 3 వారాలు గడుస్తున్న ప్రేక్షకుల నుంచి ఆదరణ విశేషంగా ఉందన్నారు. ఒక అందమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని, చూసిన ప్రతి ఒక్కరూ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు
షానిల్ డియోతో కలిసి తాను ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ చిత్ర నిర్మాణానికి ఎంతగానో సహకరించడం జరిగిందన్నారు. తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకుంటానని, ఆమెను దర్శించుకుంటే శుభాలు కలగడంతో పాటు తన చిత్రాలని ఎంతో ఘన విజయం సాధించాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో గూఢాచారి 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని చెప్పారు. గూఢాచారి చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, గూఢాచారి 2 కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. హిట్ 4 కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందని దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ రైటింగ్లో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. తనకు మల్టీ స్టార్ చిత్రాలు నటించే అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఎంతగానో ఆదరించారు. గూఢాచారి 2 కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. హిట్ 4 కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం దర్శకుడు శైలేష్ కొలను చెప్పారు. తనకు మల్టీ ఉందని తెలిపారు. ఎంతగానో ఆదరించారని, గూఢాచారి 2 కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. హిట్ 4 కూడా త్వరలో దర్శకుడు శైలేష్ కొలను చెప్పారు. తనకు మల్టీ ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఎంతగానో ఆదరించారని, గూఢాచారి 2 కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. దర్శకులను చెప్పారు. తనకు మల్టీ ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఎంతగానో ఆదరించారని, అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. చెప్పారు. తనకు మల్టీ ఆయన తెలిపారు. అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. చెప్పారు. తనకు మల్టీ అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. తనకు మల్టీ చెప్పారు. తనకు మల్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసి అభివృద్ధికి పెనుముప్పుగా మారుతున్నాయని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తల్లో గందరగోళం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే పోలవరం, అమరావతి నిర్మాణం, కొత్త పరిశ్రమల ఏర్పాటు వంటి కీలక కార్యక్రమాలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ, దళితులపై దాడులకు పాల్పడిన నిందితులను కాపాడేందుకు జగన్ తన ప్యాలెస్లను స్థావరాలుగా మారుస్తున్నారని సతీష్ సంచలన ఆరోపణలు చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇన్నాళ్లు జగన్ ప్యాలెస్లోనే తలదాచుకున్నాడని, ఇది దళితుల పట్ల వైసీపీకి ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చేస్తుందని అన్నారు. హత్య రాజకీయాల జగన్కు, ఆయన కుటుంబానికి తాతల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని సతీష్ ఆరోపించారు. తన కరపత్రాల ద్వారా కాపు, కమ్మ వంటి కులాల మధ్య విభేదాలు సృష్టించేలాగా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాల మధ్య, అధికారం కోల్పోయాక మరికొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం జగన్ నైజమని దుయ్యబట్టారు. ఇలాంటి కుట్రలను ప్రజలు సహించరని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ హత్యల్ని, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. దీన్ని జనాలు గుర్తిస్తారు. ఆల్రెడీ వీళ్ళు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా ఇటువంటి కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, దళితులని హత్య చేసిన వాళ్ళని కాపాడటం, ఇదే విధంగా ఈయన కరపత్రిక కూడా 2 రోజుల 2 కులాల మధ్యన, కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ ఆర్టికల్, వీళ్ళ కరపత్రికలో వచ్చిన ఆర్టికల్ చూస్తే 2 కులాలు ఎప్పుడూ కూడా కొట్టుకుంటాయి అని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఈ జగన్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈయనకి కులాల మధ్య చిచ్చుపెట్టడం. మా గోదావరి జిల్లాలు ప్రశాంతంగా ఉండే జిల్లాలు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా జిల్లా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మా గోదావరి ప్రజలు సహించరు. వీరికి
ఈ 11 సీట్లు కాదు, ఒక సీటు వచ్చేటట్టు బుద్ధి ఈ హత్యా రాజకీయాలు అన్నవి ఇతనికి ఆనవాయిగా ఎప్పటి నుంచో తాతల నుంచో వచ్చినట్టున్నాయి. అదేవిధంగా దస్తగిరిని హత్య చేయటం కూడా ఈ మధ్య చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఓన్లీ హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించటం, ఇటువంటి రాజకీయాలు చేయటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతను అడ్డుకోవాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇతని ఆలోచన విధానం పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ ఎంతో వేగతరంగా జరుగుతుంది. అంతేవిధంగా ఆల్సన్ మెటల్ కానీ రకరకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. వచ్చే పారిశ్రామికవేత్తల్ని ఇతను అడ్డుకోవాలని చెప్పేసి భయపెట్టే కార్యక్రమంలో అతను గత వారం మాట్లాడిన విధానం కూడా మేము వచ్చిన తర్వాత ఇది మార్చలేమా, ఇటువంటి ఆలోచన విధానం పారిశ్రామికవేత్తలకు ఆందోళన కుదిరి చేసి ఆంధ్రప్రదేశ్ని వచ్చే అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తే ప్రజలు గమనిస్తారు. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే ఈ 11 సీట్లు ఒక సీటు అవటం ఖాయం. ఈ విషయంలో ప్రజలు చాలా ఆలోచన విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేవని చెప్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి సభ్యులు చేసిన రాజీనామాలను శాసనమండలి చైర్మన్ కె మోషన్ రాజు తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికమని, ఆయన తీరులోనే సాహేతుకత లేదని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు కరి పద్మశ్రీ మరి రాజశేఖర్తో సహా 6 సభ్యులు వైసీపీకి తమ ఎమ్మెల్సీ పదవులకు 2024 నవంబర్లోనే రాజీనామా చేశారు. దాదాపు ఏడాది గడిచిన సభలో స్వయంగా లేచి నిలబడి అభ్యర్థించిన చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో జయమంగళ కోర్టును ఆశ్రయించగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చైర్మన్కు 2025 సెప్టెంబర్లో 10,000 రూపాయల జరిమానా విధిస్తూ 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రాజీనామాను తిరస్కరించడం దారుణమని అన్నారు. శాసనమండలి రూల్ నెంబర్ 190 ప్రకారం సభ్యులను వ్యక్తిగతంగా పిలిచి విచారించిన తర్వాత కూడా వారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పినా ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. శాసనమండలి సభ్యుడు జయమంగళం వెంకటరమణ గారి రాజీనామా తిరస్కరణ పేపర్లో చూసి నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నాకు ఆ పదవి వద్దు అని స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసే హక్కు ఏ సభ్యుడికైనా ఉంటుంది. అలాగే శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్న అభ్యర్థి స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే హక్కు కలిగి ఉంటాడు. ఈ జయమంగళం వెంకటరమణ గారు మరికొంతమంది సభ్యులు మరి రాజశేఖర్ గారు కానీ, పోతుల సునీత మేడం గారు కానీ, పద్మశ్రీ మేడం గారు కానీ, రాజశేఖర్ గారు కానీ వీరందరూ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా కూడా రాజీనామాను అందించారు. ముఖ్యంగా 2024 నవంబర్లో రాజీనామా చేస్తే సుమారు 1 సంవత్సర కాలం రాజీనామా చేసిన తరువాత మా రాజీనామాను ఆమోదించండి అని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడమే కాకుండా బహిరంగంగా శాసన మండలిలో స్వచ్ఛందంగా నిలబడి, సార్ గౌరవ చైర్మన్ గారు మా రాజీనామాను ఆమోదించండి అని నిలబడి వీళ్ళు అడిగితే కనీసం వారి వైపు చైర్మన్ గారు కనీసం చూడడం కూడా లేదు. చివరికి జయమంగళం వెంకటరమణ గారు మా రాజీనామాని ఆమోదించలేదని కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2025 సెప్టెంబర్లో కోర్టుకు వెళ్తే కోర్టు దీనిపై అఫిడవిట్ని దాఖలు చేయమని చైర్మన్ గారికి సూచించడం జరిగింది. కానీ చైర్మన్ గారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో కోర్టు 10,000 రూపాయలు జరిమానా కూడా చైర్మన్ గారికి విధించడం జరిగింది. అసలు ఇది వింటుంటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో మెప్మా ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 10 గంటలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియపై అనిశ్చిత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కావాలని కొందరు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీ ఎమ్మెల్యే వర్గీయులు పరస్పర నినాదాలతో మున్సిపల్ కార్యాలయం హోరెత్తింది.
నిన్ననే బాబు గారు మీ అందరికీ ఒక మాట చెప్పారు, గుర్తుందా నీకు? నాకైతే తెలియదు కానీ పేపర్లో వచ్చింది, నేను చదువుతాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చాము, మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందండి. ఏం చేస్తున్నారంటే మూడు సంవత్సరాలు ఒకసారి ఒక తీర్మానం రాసేసి నేను మారానని పీడీ గారికి మభ్య పెడుతున్నారు. అదేవిధంగా 15 సంవత్సరాలు ఒకళ్ళే కంటిన్యూ అవుతూ ఉంటే మేము ఆ విషయాన్ని పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. దాని మీద ఆయన ఏమీ స్పందించలేదు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే సార్, మీరు ఎలక్షన్ పెట్టండి, మేము వద్దని అనట్లేదు, కానీ ప్రతి సమైక్యానందు జనరల్ బాడీ మీటింగ్ జరపాలి. ప్రతి సంవత్సరం డీసీ ఆఫీస్కి రిటర్న్స్ పంపించాలి. జనరల్ బాడీ జరిగే సమయంలో ఓబీలు మాత్రమే కాదు, ఆఫీస్ నుంచి కూడా ఒకళ్ళు 0.% ఉండాలి. సమైక్యాలలో పాత ఓబీలను మళ్ళీ కంటిన్యూ చేయకూడదు. ప్రతి సంవత్సరం మమ్మల్ని కంటిన్యూ చేశారు మేమంటేనే ఇష్టం వాళ్ళు, కానీ తీర్మానం రాస్తే చెల్లదు. అలా చేయకూడదు. అవన్నీ చేసుకొని వీళ్ళు వచ్చి ఇక్కడ ఎలక్షన్ పెడుతున్నారు. ప్రతి సంవత్సరం ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసి ఆడిట్ మొత్తం డీసీ ఆఫీస్కి రిటర్న్స్ అప్పచెప్పాలి. మేము 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా పంపించలేదు. అదన్నీ పంపించిన తర్వాత ఎలక్షన్ పెట్టండి అని మేము చెప్తున్నాము. ఈ మధ్యలో మా మాట వినకుండా ఒకళ్ళొకళ్ళు బొమ్మ పెట్టి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి తీసుకెళ్లి వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు. నగరం అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, కెనాల్ రోడ్, ఎంజీ రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని అందంగా ఉంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, రహదారిలో పెట్టిన 3 చెత్తబుట్టలు ఖచ్చితంగా ఉన్నాయా లేవా, వాటిపైన ఏ చెత్త వేయాలి అని చూపించే స్టిక్కర్లు కూడా సరిగా ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి ఏమైనా లోపాలు ఉంటేనే వెంటనే సరిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ అనుబంధ రంగాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. డిమాండ్ ఉన్న పంటను సాగు చేసేలాగా రైతులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో ఇంధన కొరత, ధరలు పెరుగుతాయన్న కారణంతోనే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు, ఇంధన కొరతతో అల్లాడుతున్న వాహనదారులు. ఈగల్ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.